ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ కు పండుగ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ తో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కనిపించని సైన్యం. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే డిజిటల్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సుమారు 80 కోట్ల రూపాయలకు పైగా దక్కించుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయి డీల్ రావటం పవన్ కళ్యాణ్ స్టార్డమ్ కు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ స్టైల్ కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ టచ్ తో దర్శకుడు హరీష్ శంకర్ కథను డిజైన్ చేసినట్టు సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే డిజిటల్ గా భారీ డీల్ క్లోజ్ అయిన థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదన్న టాక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా పవన్ సినిమాలు ముందుగానే అన్ని ఏరియాల్లో అమ్ముడైపోతాయి. కానీ ఈసారి మేకర్స్ కోట్ చేస్తున్న భారీ రేట్లు, అలాగే కంటెంట్ పై పూర్తి క్లారిటీ కోసం డిస్ట్రిబ్యూటర్లు వేచి చూస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా తమిళ హిట్ మూవీ తేరీకి రీమేక్ అన్న ప్రచారం కూడా మొదటి నుండే వస్తోంది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ లో విస్తృత మార్పులు చేసి దాదాపు స్ట్రేట్ తెలుగు సినిమాగా మలిచామని ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. మార్చి 2వ వారంలో ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ట్రైలర్ అంచనాలకు మించి ఉంటే థియేట్రికల్ బిజినెస్ కూడా వేగంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి డిజిటల్లో రికార్డు, థియేటర్లలో భారీ అంచనాలు. పవన్ హరీష్ కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ కు పండుగ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ తో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కనిపించని సైన్యం. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే డిజిటల్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సుమారు 80 కోట్ల రూపాయలకు పైగా దక్కించుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయి డీల్ రావటం పవన్ కళ్యాణ్ స్టార్డమ్ కు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ స్టైల్ కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ టచ్ తో దర్శకుడు హరీష్ శంకర్ కథను డిజైన్ చేసినట్టు సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే డిజిటల్ గా భారీ డీల్ క్లోజ్ అయిన థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదన్న టాక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా పవన్ సినిమాలు ముందుగానే అన్ని ఏరియాల్లో అమ్ముడైపోతాయి. కానీ ఈసారి మేకర్స్ కోట్ చేస్తున్న భారీ రేట్లు, అలాగే కంటెంట్ పై పూర్తి క్లారిటీ కోసం డిస్ట్రిబ్యూటర్లు వేచి చూస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా తమిళ హిట్ మూవీ తేరీకి రీమేక్ అన్న ప్రచారం కూడా మొదటి నుండే వస్తోంది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ లో విస్తృత మార్పులు చేసి దాదాపు స్ట్రేట్ తెలుగు సినిమాగా మలిచామని ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. మార్చి 2వ వారంలో ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ట్రైలర్ అంచనాలకు మించి ఉంటే థియేట్రికల్ బిజినెస్ కూడా వేగంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి డిజిటల్లో రికార్డు, థియేటర్లలో భారీ అంచనాలు. పవన్ హరీష్ కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ కు పండుగ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ తో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కనిపించని సైన్యం. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే డిజిటల్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సుమారు 80 కోట్ల రూపాయలకు పైగా దక్కించుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయి డీల్ రావటం పవన్ కళ్యాణ్ స్టార్డమ్ కు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పవన్ స్టైల్ కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ టచ్ తో దర్శకుడు హరీష్ శంకర్ కథను డిజైన్ చేసినట్టు సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే డిజిటల్ గా భారీ డీల్ క్లోజ్ అయిన థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదన్న టాక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా పవన్ సినిమాలు ముందుగానే అన్ని ఏరియాల్లో అమ్ముడైపోతాయి. కానీ ఈసారి మేకర్స్ కోట్ చేస్తున్న భారీ రేట్లు, అలాగే కంటెంట్ పై పూర్తి క్లారిటీ కోసం డిస్ట్రిబ్యూటర్లు వేచి చూస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా తమిళ హిట్ మూవీ తేరీకి రీమేక్ అన్న ప్రచారం కూడా మొదటి నుండే వస్తోంది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ లో విస్తృత మార్పులు చేసి దాదాపు స్ట్రేట్ తెలుగు సినిమాగా మలిచామని ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. మార్చి 2వ వారంలో ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ట్రైలర్ అంచనాలకు మించి ఉంటే థియేట్రికల్ బిజినెస్ కూడా వేగంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి డిజిటల్ లో రికార్డు, థియేటర్లలో భారీ అంచనాలు. పవన్ హరీష్ కాంబో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.